డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో కొంతమంది నేతలు గ్రీన్లాండ్ పర్యటనకు సిద్ధమవుతున్నారు. అయితే గ్రీన్లాండ్ ప్రధానమంత్రి అయిన న్యూట్ బి ఎడ్జ్ ఈ పర్యటనను తీవ్రంగా ఖండిస్తూ అమెరికన్ అగ్రెసివ్ ఫారెన్ పాలసీ ప్రెజర్లో ఇది ఒక చిహ్నంగా ఆయన చెప్పారు. అయితే అమెరికా ఎందుకు గ్రీన్లాండ్ పైకి అంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనే విషయాలని మనం ఒక సమీక్షలో తెలుసుకుందాము. హలో, అందరికీ నమస్కారం. నా పేరు కళ్యాణ్ దత్ మేడిశెట్టి. ఈ ఛానల్లో మీరు ఇంటర్నేషనల్ అఫైర్స్ మరియు కెరీర్ గైడెన్స్ సంబంధించిన వీడియోస్ని చూడవచ్చు. గ్రీన్లాండ్ రాజధాని న్యూక్ తప్ప ఎక్కడా కూడా సరైన రోడ్లు ఉండవు. దాదాపుగా 56,000 మంది జనాభా ఉంటారు. ఒక సైడ్ ఆర్కిటిక్ సముద్రం మంచు పర్వతాలతో ఉంటుంది. ఈ మంచు పర్వతాల చుట్టూనే రాజకీయం వేడిగా జరుగుతూ ఉంటుంది. ఈ ఆర్కిటిక్ సముద్రానికి 2050 సంవత్సరాల కల్లా ఈ ఐస్ కరిగిపోతుందని ఒక నివేదిక చెప్తుంది. ఈ ఆర్కిటిక్ సముద్రానికి 2 రూట్లు ఏర్పడుతున్నాయి. ఒకటి నార్త్ సీ, ఇది రష్యన్ డామినేషన్లో ఉంటుంది. దాదాపుగా బేరింగ్ సీ దగ్గర నుంచి ముర్మాస్క్ అనే రష్యన్ పోర్ట్ వరకు కనెక్ట్ చేస్తుంది. 5,300 కిలోమీటర్లు పొడవు ఉండే ఈ లెంత్లో దాదాపుగా రష్యా ప్రాజెక్ట్స్ చాలా వరకునే ఉన్నాయి. ముఖ్యంగా 2005 సంవత్సరం నుంచి రష్యా ఈ పోర్ట్ ఏరియా మొత్తాన్ని కూడా మిలిటరైజ్ చేస్తుంది. అంటే ఇప్పటికే 8 న్యూక్లియర్ ఐస్ బ్రేకర్స్ను, 33 డీజిల్ ఐస్ బ్రేకర్స్ను అక్కడ ప్లేస్ చేయడం జరిగింది. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. అయితే రష్యా మాత్రమే కాదు, ఇక్కడికి చైనా కూడా రావడం జరుగుతుంది. చైనా రష్యాలో చాలా పోర్టుల్లో ఇన్వెస్ట్మెంట్లు చేయడం, ఆ పోర్ట్ ఇన్వెస్ట్మెంట్తో పాటుగా ఈ రూట్ని చైనా కూడా చాలా ప్రెస్టీజియస్గా చూస్తుంది. ఎందుకంటే ప్రస్తుతానికి మలక్కా స్ట్రైట్ని మాత్రమే వాడుకుంటున్న చైనాకు ఇది ఒక ఆల్టర్నేటివ్. ఈ రూట్ ఏషియా మరియు యూరోప్ సంబంధించిన డిస్టెన్స్ను చాలా వరకు తగ్గిస్తుంది అని చెప్పి చైనా అఫీషియల్స్ యొక్క వాదన. అయితే మరొక సైడ్ ఇంకొక రూట్ ఉంది. అది వచ్చేసరికి నార్త్ వెస్ట్ పాసేజ్. ఇది 3 దేశాల మధ్య ఉంటుంది: డెన్మార్క్, కెనడా, అమెరికా. ఇప్పుడు కెనడా దగ్గర రిసోర్సెస్ ఉంటాయి కానీ విల్ పవర్ లేదు. వేరాజ్ డెన్మార్క్ దగ్గర విల్ ఉంది కానీ రిసోర్సెస్ లేవు. ఈ 2 స్ట్రాంగ్గా ఉన్న దేశం అమెరికా. ఇప్పుడు అమెరికా ఈ ప్రాంతాన్ని అటు చైనా మరియు రష్యా ప్రభావం నుంచి కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంది. అయితే ఎందుకు ఈ ప్రాంతంని అంత జాగ్రత్తగా చూస్తుందో తెలుసుకుందాం. ముఖ్యంగా గ్రీన్లాండ్లో యుఎస్ జియోలాజికల్ సర్వే ఇచ్చిన నివేదిక ఆధారంగా చూస్తే కనుక ప్రపంచంలో ఉన్న 50కి పైగా రేర్ ఎర్త్ మెటల్స్లో 43 అక్కడే దొరుకుతున్నాయని, ముఖ్యంగా యాంటిమోనీ, గాలియం లాంటివి కూడా దొరుకుతున్నాయని తెలుస్తుంది. అయితే యాంటిమోనీ పైన ఇటీవలే చైనా రిస్ట్రిక్షన్స్ పెట్టింది వాటి యొక్క ఎక్స్పోర్ట్కి సంబంధించి. దాంతో యాంటిమోనీ అనేది ఇప్పటికే దొరకడం చాలా కష్టంగా ఉంది, ప్లస్ చాలా హై కాస్ట్లో కనిపిస్తుంది. అమెరికాకి సంబంధించిన డిఫెన్స్ వర్గాల్లో ఒక రిపోర్ట్ అనేది కొంతవరకు సంచలనం క్రియేట్ చేస్తుంది. అదేంటి అంటే, చైనాకి సంబంధించిన షిప్ ఒకటి అలాస్కాకి 12 నాటికల్ మైల్స్ దూరంలో సర్వేలెన్స్ కండక్ట్ చేసింది అని చెప్పి వాళ్ళు ఒక రిపోర్ట్లో చెప్పడం జరిగింది. వాస్తవం ఎంతో మనకు తెలియదు కానీ ఇలాంటివి ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది ఒకవేళ చైనా లేదా రష్యా కలిసి ఆ ప్రాంతంలో తమ యొక్క ప్రాబల్యాన్ని పెంచుకుంటే. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఐస్లాండ్ దగ్గర నుంచి యూకే వరకు కూడా ఒక గ్యాప్ అనేది ఏర్పడుతుంది. ఈ గ్యాప్ని GIUK గ్యాప్ అంటారు. ఈ ప్రాంతంలో కనుక పొరపాటున రష్యా కానీ లేదా చైనా కానీ యొక్క ప్రాబల్యం పెరిగితే అది ఖచ్చితంగా యూరోప్ మాత్రమే కాదు, అమెరికా అస్తిత్వానికి కూడా ప్రమాదం వస్తుందని వీళ్ళు భావిస్తున్నారు. అలాగే నార్త్ వెస్ట్ గ్రీన్లాండ్ దగ్గరలో అమెరికాకి సంబంధించిన థూలే ఎయిర్ బేస్ లేదా ఫితూఫిక్ ఎయిర్ బేస్ ఒకటి ఉంది. ఇక్కడే స్పేస్ మానిటరింగ్, మిజైల్ మానిటరింగ్, అలాగే సర్వేలెన్స్ కూడా చేస్తూ ఉంటారు. ఇలాంటివి రష్యా కూడా డెవలప్ చేస్తుందని, పొరపాటున రష్యాతో పాటుగా చైనా కూడా డెవలప్ చేస్తే ఖచ్చితంగా అమెరికాకి సంబంధించిన రక్షణ విభాగంలో కొంతవరకు కన్సర్న్స్ పెరుగుతాయని చెప్పి డొనాల్డ్ ట్రంప్ బలంగా భావిస్తున్నారు. గ్రీన్లాండ్ని హస్తగతం చేసుకోవాలనుకుంటున్న డొనాల్డ్ ట్రంప్ ఆలోచనలకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మొట్టమొదటిగా చైనా అక్కడ ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి ట్రై చేస్తుంది. అయితే అమెరికా ఇప్పటికే చైనా బిజినెస్ కమ్యూనిటీని అక్కడ బ్యాన్ చేయాలని నోటీస్ ఇవ్వడం, అక్కడ కూడా కొంతమంది ప్రజలు వ్యతిరేకంగా ఉండడం మనం చూడవచ్చు. రెండవది, 2009 సంవత్సరం నుంచి గ్రీన్లాండ్ ప్రజలు స్వాతంత్రాన్ని కోరుకుంటున్నారు. ఈ స్వాతంత్రం కోసం వాళ్ళు తీవ్రంగా పోరాటాలు కూడా చేస్తున్నారు. డెన్మార్క్ పైన కొంతవరకు కూడా వాళ్ళకి అయిష్టత కనిపిస్తుంది. ఎందుకంటే డెన్మార్క్ 1960-70 సంవత్సరంలో గ్రీన్లాండ్ ప్రజలపైన ఫోర్స్డ్ స్టెరిలైజేషన్, ఇష్టం లేకుండా వాళ్ళకి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ చేయించడం జరిగింది. అలాగే ఇటీవల జరిగిన ఒక సర్వేలో కూడా 67% జనాభా డెన్మార్క్ నుంచి స్వాతంత్రం కావాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ ఏ విధమైన చర్యలు తీసుకుంటారనేది మనం వేచి చూడాలి.